హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము ఇంటర్ఫేసింగ్ ఆఫ్ మైక్రోప్రాసెసర్ విత్ ఏ డిఏసి 0800 చూసాము. సో ఇప్పుడు ఇవాళ ఆ డిఏసిలో మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి బైనరీ వెయిటెడ్ రిజిస్టర్ టైప్ డిఏసి అండ్ R2 ల్యాడర్ టైప్ నెట్వర్క్ డిఏసి. అందులో మనం ఇవాళ బైనరీ వెయిటెడ్ రిజిస్టర్ టైప్ డిఏసి చూద్దాము. అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం రెసిస్టర్స్ని యూజ్ చేస్తాము. సో ఎలా చేస్తారు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఇంటర్నల్గా, సో మొన్నటి క్లాసు ఒక ఐసీ తీసుకున్నాం కదా, ఆ ఐసీ లోపల ఎలా ఉంటుంది, ఓకేనా. సో హియర్ డిఏసి ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. అంటే ఇచ్చినటువంటి డిజిటల్ డేటాని అనలాగ్గా కన్వర్ట్ చేసి చూపెడుతుంది, ఓకేనా. రైట్, ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఇన్పుట్ అనేటువంటి బైనరీ ఇన్పుట్స్ ఇస్తాము. లెఫ్ట్ సైడ్ అవుట్పుట్లో వచ్చేసి మనకి అనలాగ్ అవుట్పుట్, ఓకేనా, కంటిన్యూస్ వాల్యూస్ వస్తాయి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి మధ్యలో చూడండి వి రిఫరెన్స్ అని ఉంది, అంటే రిఫరెన్స్ వోల్టేజ్. ఈ రిఫరెన్స్ వోల్టేజ్ అనేటువంటిది కొన్ని డిఏసీస్కి ఇంటర్నల్గా ఉంటుంది, కొన్నిటికి మనము ఎక్స్టర్నల్గా ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ డిజిటల్ బిట్స్ వన్స్ అండ్ జీరోస్లో మనం ఇచ్చేస్తే దాన్ని కంటిన్యూస్ వాల్యూ, ఒక పర్టికులర్ వాల్యూ అనేటువంటిది అవుట్పుట్లో కనబడుతుంది. ఇక చూడండి ఇక్కడ, సో వన్స్ జీరోస్ ఇన్పుట్లో బిట్స్ లాగా ఇస్తున్నాము, అవుట్పుట్లో చూడండి ఒక కంటిన్యూస్ వేవ్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. యాక్చువల్గా కంటిన్యూస్ వేవ్ ఫామ్ రాదు. సో ఇక్కడ స్టెప్ సైజ్ ఇట్లా స్టేర్ కేస్ ఫామ్ ఒకటి ఉన్నది చూసారా, అలా వస్తుంది. దానికి మనము ఒక ఫిల్టర్కి అప్లై చేస్తాము. ఫిల్టర్కి అప్లై చేసిన తర్వాతకి అది స్మూత్ అండ్ కర్వ్ అనేటువంటిది వస్తుంది. ఇగో ఇలా కంటిన్యూస్గా వస్తుంది, ఓకేనా. అంటే మనం ఇక్కడ ఫిల్టర్ని యూజ్ చేయాలి. ఈ అవుట్పుట్లో మనము ఒక ఫిల్టర్ని యూజ్ చేస్తే దాన్ని, సో చూడండి బైనరీ వెయిటెడ్ రెజిస్టర్ డిఏసి. సో ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ చూడండి, సర్క్యూట్ ఏంటి, ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్. సో ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసి V1 V2 V3 అండ్ రెసిస్టర్స్ వచ్చేసి R1 R2 R3 అండ్ RF అనేటువంటిది ఫీడ్బ్యాక్ రెసిస్టర్. రైట్, దీనికి అవుట్పుట్ ఈక్వేషన్, ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్కి అవుట్పుట్ ఈక్వేషన్ V0 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, -V ఇంటూ RF బై R1 ఇంటూ V1 ప్లస్ RF బై R2 ఇంటూ V2 ప్లస్ RF బై R3 ఇంటూ V3. ఇక్కడ మనకు నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ నెగిటివ్ సైన్ అంటే మనకి మైనస్ వాల్యూస్లోకి వెళ్ళిపోయిందని కాదు, తక్కువలోకి వెళ్ళిపోయిందని కాదు. ఇక్కడ అవుట్పుట్ అనేటువంటిది ఇన్పుట్కి ఆపోజిట్ ఫేజ్లో వస్తుంది అనేసి మీనింగ్. సో ఇక్కడ మనము ఆల్ రెసిస్టర్ వాల్యూస్ ఈక్వల్ తీసుకుంటే మనకి, మీరు కావాలంటే ఒకసారి అన్ని రెసిస్టర్ వాల్యూస్ ఈక్వల్గా తీసుకున్నారనుకోండి, అవుట్పుట్ అప్పుడు ఏమొస్తుందంటే -V1 ప్లస్ V2 ప్లస్ V3 వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఒక కేసు తీసుకుందాము. ఒకవేళ R2 ఈజ్ ఈక్వల్ టు 2R, R3 ఈజ్ ఈక్వల్ టు 3R అండ్ RF ఈజ్ ఈక్వల్ టు R లాగా తీసుకుందాం, ఓకేనా. అప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్ చూడండి, V0 ఈజ్ ఈక్వల్ టు -V1 ప్లస్ V2 బై 2 ప్లస్ V3 బై 3, ఓకేనా. మీరు చేస్తూ ఉండండి. సో ఇక్కడ కొంచెం స్పీడ్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ని ఒక రెఫరెన్స్ వోల్టేజ్ కనెక్ట్ చేసాము. ఇక్కడ రిఫరెన్స్ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే మనకి, సో 2 స్టేట్స్ అనమాట. అయితే డైరెక్ట్ వాల్యూ లేకపోతే గ్రౌండ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో రిఫరెన్స్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 volts అంటే హై వాల్యూ, ఆర్ గ్రౌండ్ అంటే 0 వాల్యూ. సో దీన్ని మనము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, B0 B1 B2 నథింగ్ బట్ దీస్ ఆర్ ద స్విచెస్ అని కూడా అంటాము. అంటే స్విచెస్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు స్విచ్లో మనకి 2 స్టేట్స్ ఉంటాయి, ఐదర్ హై స్టేట్ ఆర్ లో స్టేట్. సో ఇక్కడ మనము హై స్టేట్ అంటే 1 లాగా తీసుకోవాలి, లో స్టేట్ అంటే 0 లాగా తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ B2 B0 స్విచెస్ని ఆన్ చేసాము అంటే హై చేసాము, 1 చేసాము. B1ని మాత్రము గ్రౌండ్ చేసాము అంటే 0 చేసాము. అంటే ఇప్పుడు మనం బైనరీ ఫార్మాట్లో తీసుకుంటే వీటి వాల్యూస్ ఎలా ఉంటాయి, 1 0 1. యాక్చువల్గా ఇది మనము మైక్రో ప్రాసెసర్ చేస్తుంది అనమాట. ఇలాగా మైక్రో ప్రాసెసరే అయితే రిఫరెన్స్ వోల్టేజ్కి లేకపోతే గ్రౌండ్కి కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. సో అప్పుడు చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుంది. సో V0 ఈజ్ ఈక్వల్ టు -RF ఇంటూ V రిఫరెన్స్. సో ఇంతకుముందు ఫార్ములానే, సో అది బయటికి కామన్ తీసాం. రిఫరెన్స్ వోల్టేజ్ నథింగ్ బట్ ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ RF. సో బ్రాకెట్లో ఏమొస్తుంది, B2 బై R ప్లస్ B1 బై 2R ప్లస్ B0 బై 4R. ఇక్కడ చూడండి అమ్మ, R 2R 4R ఎలా తీసుకున్నాము అంటే, Rకి ఇప్పుడు మనం 4 to 1 కోడ్ అంటాం కదా, ఎలా డబుల్. సో 2కి 1కి డబల్ 2, 2కి డబల్ 4, అలాగా 3 బిట్స్ కాబట్టి 3 తీసుకున్నాం. సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే B0 B1 B2 వాల్యూస్, V0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిమిలర్గా సేమ్ -RF ఇంటూ V రిఫరెన్స్ బై R ఇంటూ B2 వాల్యూ ఎంత, ఇక్కడ 1 ప్లస్ 1 బై R అంటే, సో ఇక్కడ R బయటికి తీసేసాం మనం కామన్లో, ఓకేనా. రైట్, మీరు ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి.
ఒకసారి మీరు ఇక్కడ మీరు నోట్స్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఎంత వస్తుంది, V0 ఈజ్ ఈక్వల్ టు -25/4 volts. నథింగ్ బట్ -25/4 అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది మనకి? సో 6.4 సో 6.2. నథింగ్ బట్ ఈ వాల్యూ ఏంటిది మనకి? ఇది అనలాగ్ వాల్యూ, కంటిన్యూస్ వాల్యూ. బట్ మనం ఇన్పుట్లో ఇచ్చినటువంటి వాల్యూ ఏంటిది? అక్కడ B2 B1 B0 ఉన్నాయి చూసారా? ఆ వాల్యూస్ ఏంటి మనకి యాక్చువల్గా 101. ఓకేనా? సో 101 మనకి యాక్చువల్గా 421. 101 వాల్యూ మనం డైరెక్ట్ కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందమ్మా? 5 వస్తుంది యాక్చువల్గా. సో ఇక్కడ మీరు చూడండి, మరి ఇక్కడ ఎంత వస్తుంది అవుట్పుట్లో మనకి? 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఏంటి మరి డిఫరెన్సు? ఓకేనా? సో టాలరెన్సెస్ అండ్ ఇంటర్నల్ మనకి సర్క్యూట్ అనేటువంటిది ఇంటర్నల్గా టాలరెన్సెస్ అండ్ మనకి సమ్ నాయిస్ యాడ్ అవటము. ఓకేనా? సో ఇవన్నీ జరుగుతాయి. సో సర్క్యూట్ అనేటువంటిది అక్యురసీ అనేటువంటిది ఐడియల్ అనేటువంటిది మనకి దొరకదు. ఓకేనా? సమ్ లిటిల్ బిట్ డీవియేషన్, నథింగ్ బట్ దాన్ని మనము టాలరెన్స్ అంటాము. సో వేరియేషన్ ఇన్ ద యాక్చువల్ వాల్యూ, దాన్ని మనము టాలరెన్స్ వాల్యూ అనేసి అంటాము. ఓకేనా? సో అందుకోసం ఇక్కడ ఈ వేరియేషన్ వచ్చింది. అంటే ఎనలాగ్ డిజిటల్ వాల్యూ ఇస్తే మనకి ఎనలాగ్ వాల్యూ వచ్చింది. సో ఒక కేసు తీసుకుందాము. రిఫరెన్స్ వోల్టేజ్ 5 volts. మనం బిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ B2 B1 B0 111 తీసుకుందాం. అప్పుడు చెక్ చేయండి. సో ఎంత వస్తుంది? సబ్స్టిట్యూట్ చేయండి. V0 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఇది డిఫాల్ట్ ఫార్ములా అమ్మ. అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు -V రిఫరెన్స్ ఇంటూ RF/R సమ్మేషన్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ 0 to n-1 BI/2n-1 ఇక్కడ n అనేటువంటిది సో నెంబర్ ఆఫ్ బిట్స్ అనమాట. I అనేటువంటిది ఏ బిట్ అయితే ఆ బిట్. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 111 తీసుకొని, సో ఎట్లా RF ఈజ్ ఈక్వల్ టు R, V రిఫరెన్స్ 5 volts. అలాగే చూడండి. సో V0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -35/4. సో ఆల్మోస్ట్ మనకి ఇది సమ్ 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో బట్ చూసారా, ఇన్పుట్ అనేటువంటి మనం డిజిటల్ ఇస్తే అవుట్పుట్ వచ్చేసి మనకి